ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనము దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని లేఖనంలో చూస్తున్నాం. క్రీస్తు దేవుని బిడ్డలారా గమనించండి, మనము క్రిస్మస్లో యేసు క్రీస్తు వారి యొక్క మహిమను చూస్తున్నాం. గమనించండి, క్రిస్మస్ అనగా యేసు క్రీస్తు శక్తి అను మహిమను మనము పొందుట లేక కనుగొనుట అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ సత్యాన్ని యేసుక్రీస్తు జనన వృత్తాంతంలో మనము తేటగా చూడగలము. క్రిస్మస్ సాక్షాత్తు యేసుక్రీస్తు శక్తియే మన భూలోకంలో అవతరించింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకని మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం గమనిస్తే కన్యక గర్భవతి కుమారుడు కనును అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది దేవుని యొక్క శక్తికి సాదృశ్యం. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం చూస్తే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గమనించండి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. లూకాసు వార్త 1వ అధ్యాయం 51వ వచనం గమనిస్తే ఆయన తన బాహువుతో పరాక్రమను చూపెను. క్రిస్మస్లో యేసుక్రీస్తు శక్తి అను మహిమ అవతరించింది అని చెప్పుటలో ఎలాంటి సందేహం లేదు. యేసుక్రీస్తు జన్మలో మాత్రమే కాదు, భూలోకంలో ఆయన చేసిన పరిచర్య ద్వారా కూడా తన శక్తి, ఆయన శక్తిను మహిమ ఎన్నెన్నో సందర్భాల్లో ఆయన ప్రదర్శించాడు. కానా దేవుని గమనించండి, కానా వివాహంలో ఆయన శక్తి కనుపరిచాడు. చనిపోయిన లాజర్ను లేపుటలో దేవుని శక్తి, దేవుని యొక్క సర్వోన్నత శక్తి మనకు చూపించాడు. ఎన్నెన్నో స్వస్థత చేయుటలు కూడా ఆయన తన కార్యాలు జరిగించాడు. గొప్ప తుఫాను గద్దించుటలో తన శక్తి, ఆయన మహిమను ప్రదర్శించాడు. యోహాను అంటున్న మేము ఆయన మహిమను కనుగొంటిమి అంటున్నాడు. నిజమే, ఆయన మహిమ అనగా శక్తి రుచి చూసి ఎరిగామని సాక్ష్యం పలికారు. నిజమే దేవుని బిడ్డలారా గమనించండి, క్రిస్మస్లో దేవుని యొక్క శక్తి అనే మహిమ మనము పొందుట ఆశీర్వాదకరమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు శక్తి అను మహిమను మరొకసారి మనం అనుభవించుటే క్రిస్మస్లో యేసుక్రీస్తు శక్తిని అనుభవించుట దేవుని చిత్తమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన క్రియ మనలో ప్రసరించాలి, ఆయన శక్తి మనలో ఉండాలన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. క్రిస్మస్లో మనకు యేసుక్రీస్తు శక్తి ప్రత్యక్షమై మన సమస్యలను పరిష్కారం చేయుటకు మనము సంపూర్ణంగా దేవునికి లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని యొక్క కార్యాలకు మనము లోబడి దేవుని చిత్తం నెరవేర్చాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన మనతో ఉండాలని, మన మధ్య ఉండాలని ఆయన నరావతారునిగా భూలోకంలో జన్మించాడు. యేసుక్రీస్తు వారు తన మహిమను లోకానికి చాటి చెప్పాలని ఆయన భూలోకంలో జన్మించినట్లుగా చూస్తున్నాం. అందుకనే ప్రభువు మరి ప్రార్థన చేస్తూ తండ్రితో మొదట నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మహిమపరచమని యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. నిజమే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఒక మహిమ ఉన్నది. ఆ మహిమ నీకు నాకు అందించుటకే ఆయన ఈ లోకమునకు నరావతారానికి వచ్చినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మరి క్రిస్మస్ పండుగలో యేసుక్రీస్తు శక్తి అను మహిమను ఎలా మనము పొందగలము అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ ద్వారానే మనం పొందగలము. కాబట్టి ఈ క్రిస్మస్ పండుగలో మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుటకు పశ్చాత్తాపముతో ఆయనకు సమర్పించుకుంటే ఆయన తన విలువైన, పవిత్రమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన ఆయన మహిమ మనకు కనుపరచగలన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఈ క్రిస్మస్ దినాలలో యేసుక్రీస్తు వారి యొక్క శక్తి అను మహిమను మనము పొందాలి. ఆయన మహిమలో ముందుకు సాగాలి. ఆయన మహిమ మన చుట్టూ ఆవరింప చేయుటకు, దేవుని యొక్క చిత్తం అనుకూలింప చేయుటకు
దేవుని యొక్క కృప మనపైన ఉన్నదన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకొని ఈ శ్రేష్టమైనటువంటి శుభదినాలలో, ఈ క్రిస్మస్ దినాలలో ప్రభువునందు మనము స్థిరమైన బలమైన నమ్మిక కలిగి జీవించినట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిత్య సహవాసము మనందరికీ తోడైండుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.